వెల్కమ్ టు మై ఛానల్ మాన్సీ వ్లాగ్స్. ఇప్పుడు నేను మీకు టేస్టీ వంకాయ బజ్జీ చేసి చూపిస్తాను. ఒక 500 గ్రామ్స్ వంకాయలు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకొని అందులో 2.5 టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 1.5 టీ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. అలాగే రాక్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం వంకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా వంకాయలు కట్ చేసుకోవాలి. వంకాయలు కట్ చేసుకున్న వెంబటే మనం కుక్కర్లో ఉన్న ఉప్పు నీళ్ళలో వేసేయాలి, లేదంటే వంకాయలు కలర్ మారిపోతాయి. సో మనం కట్ చేసిన వెంబటే వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా. తర్వాత నేను చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. అవి కూడా వంకాయల్లో వేసేయాలి. తర్వాత ఒక టమాటా తీసుకోవాలి. ఒకటైతే సరిపోతుంది. నేను టమాటాని స్లైసెస్గా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న వాటిగా. అవి కూడా వేసేసుకోవాలి కుక్కర్లో. చూడండి, చిన్న చిన్న పీసెస్గా అలా కట్ చేసుకొని వేసుకోవాలి. మనకు బజ్జీయే కాబట్టి చేసేది ప్రాబ్లం ఏమి ఉండదు. ముక్కలు మెత్తగా అయిపోతాయి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకొని, ఆల్రెడీ వాటర్ ఫస్టే పోసుకున్నాం కాబట్టి ఇంకా వాటర్ ఏం అవసరం లేదు. కుక్కర్ మూత పెట్టేసుకొని ఇంకా గ్యాస్ వెలిగించేయాలి. గ్యాస్ వెలిగించేసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి మనం. అప్పుడు వంకాయ బాగా కుక్ అయిపోతుంది. బజ్జీకి ఎలా కావాలో అలా కుక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, విజిల్స్ వస్తున్నాయి కుక్కర్కి. అలాగే ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. వచ్చాక గ్యాస్ ఆపేసేయాలి. గ్యాస్ ఆపేసాక మనం విజిల్ పోయాక తీసుకొని మూత తీస్తే అలా ఉంటుంది. సో మనం ఇప్పుడు దాన్ని మ్యాష్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉన్నాయనుకుంటే మనం ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. వాటర్ ఉంటే వాటరీగా ఉంటాయి. సో మనం కొంచెం ఎక్స్ట్రా ఉన్న వాటర్ని గ్లాస్లోకి తీసుకొని అవి కొంచెం తీసేసాక అప్పుడు పప్పు గుత్తి తీసుకొని మ్యాష్ చేసుకోవాలి. మనం పప్పు చేసేటప్పుడు ఎలాగైతే మెదుపుతామో ఇది కూడా అలాగే మెదుపుకోవాలి. చూస్తున్నారు కదా, అలా మెదిపే కొంది కొంచెం బజ్జీలాగా వచ్చేస్తుంది మనకి. పిల్లలు వంకాయ తినని వాళ్ళకి కూడా ఇలాగ మనం వంకాయ బజ్జీ చేసి పెడితే దాంట్లో వంకాయ కనబడదు కాబట్టి ఈజీగా తినేస్తారు. సో చూడండి, ఇప్పుడు అసలు వంకాయ కనపడదు అందులో బజ్జీలో. ఇప్పుడు తాలింపు కోసం నేను చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. అలా సన్నగా కట్ చేసుకున్నాక ఒక గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని అందులో కొంచెం సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మిరపకాయలు వేసుకోవాలి. మామూలు మిరపకాయలైనా వేసుకోవచ్చు, లేదంటే నేను చూపించిన విధంగా ఉప్పు మిరపకాయలు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ ఆల్రెడీ వేసున్నాం కాబట్టి ఒకవేళ సాల్ట్ అడ్జస్ట్ అవ్వకపోయినా ఈ ఉప్పు మిరపకాయల వల్ల సాల్ట్ సరిపోతుంది. కొంచెం అవి కలర్ మారాక పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, అలాగే ఆవాలు ఇవి వేసుకోవాలి. ఇవి కూడా వేగాలి. ఇవి కొంచెం కలర్ మారాక మనం ఆనియన్స్ వేసుకోవచ్చు. సో ఇలా వేగుతున్నప్పుడు మనం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు లేదు, సో నేను యూస్ చేయలేదు. కరివేపాకు ఉన్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఆనియన్స్ వేగాలి ఇప్పుడు మనకి. చూడండి, కలర్ కొంచెం లైట్గా చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మనం కుక్కర్లో ఉన్న బజ్జీని తీసుకొని తాలింపులో వేసేయాలి. కొంచెం అలా కలబెడుతూ ఉంటే పైది కిందకి, కింద పైకి వెళ్ళి తాలింపు అంతా బాగా బజ్జీకి పడుతుంది. సో మన గార్నిష్ కోసం కొత్తిమీర కూడా యూస్ చేసుకోవచ్చు. మనకి ఉల్లిపాయలతో పాటు కొంచెం వేసుకోవచ్చు, లేదంటే మొత్తం ఒకసారి ఇలాగే వేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలాగా. లేదు కొత్తిమీర ఎక్కువ అవుతుంది అనుకుంటే కొత్తిమీర కూడా కొంచెం తాలింపులో వేసుకోవచ్చు, లేదంటే ఇలా మొత్తం ఒకసారి వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకున్నాక కూడా ఒకసారి కలబెట్టేస్తే మనం ఉప్పు చూసుకొని సాల్ట్ సరిపోయింది అనుకుంటే ఓకే, లేదంటే కొంచెం సాల్ట్ వేసుకొని సరిపోతే ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే.